వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశవ్యాప్తంగా నీట్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. పరీక్ష నిర్వహణపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. నీట్ స్కామ్ పై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్నాయి రాజకీయ నేతలు. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ తో సంబంధం ఉన్న దోషులను శిక్షించాలని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను తాజాగా మళ్లీ నిర్వహించాలని కోరుతూ తెలంగాణలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా విద్యార్థులతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్రం స్పందించకుంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నివాసాలను ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. ఈ రోజు నీటిలో మరోవైపు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఇక నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఈ వివాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని గెల్లు శ్రీనివాస్ అన్నారు. నీట్ పరీక్ష అక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నామని, సీఎం స్పందించకపోతే ఆయన కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ రోజు నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్ర కార్య జంగయ్య ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. గవర్నర్ గారిని వెంటనే నీట్ పరీక్ష డిమాండ్ చేయాలి. అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా నీట్ పరీక్షను ఈ రోజు కేంద్ర రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు మాత్రమే ఈ రోజు నీట్ పరీక్ష పైన ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలించినటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో బీహార్, గుజరాత్ నుండి నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. బీహార్, గుజరాత్ నుండి నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందని అంటున్నారని తెలిపారు. కోట్ల రూపాయల చేతులు మారాయని అంటున్నారు. దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల చేతులు మారితే ఈడీ వెంటనే కేసు నమోదు చేస్తుంది, ఇప్పుడెందుకు కేసు నమోదు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాలా మంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లతో మాట్లాడినా నీట్ ద్వారా మన రాష్ట్రానికి లాభం జరిగిందా లేదా అన్నది చర్చ చేశారన్నారు. ఇక కాగా దేశవ్యాప్తంగా మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. మొత్తం 4750 సెంటర్లలో 23,33,297 మంది పరీక్ష రాశారు. నీట్ పరీక్ష పైన ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ
పరిపాలించినటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో ఒకట నీట్ ప్రశ్నపత్రం 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడికే పరిమితమైంది అనుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లో ఒకట ఈ పేపర్ లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తుందో అర్థం కావడం లేదు. అంటే రూపాయలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు అయితే అక్కడ మరి ఈడీ వస్తుంది, మనకందరికి తెలుసు. ఆ చట్టం కూడా చెప్తుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాళ్ళు పోవాలి. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా. చిన్నారులు 12వ తరగతి పాస్ అయి పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా పిల్లలకు అడ్మిషన్స్ ఈ సంవత్సరం జరుగుతాయా, జరిగాయా? కాగా దేశవ్యాప్తంగా మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. మొత్తం 4750 సెంటర్లలో 23,33,297 మంది పరీక్ష రాశారు. పరీక్ష జరిగిన రోజే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలొచ్చాయి. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని ఖండించింది. ఈ రోజు నీటిలో జూన్ 4న నీట్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్షలో 13,16,268 మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్టు తెలిపింది. ఇందులో 67 మందికి 720కి 720 మార్కులు వచ్చాయని ప్రకటించింది. వీళ్లందరినీ టాప్ ర్యాంకర్లుగా చూపించింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మందికి 100% మార్కులు రావడంపై స్టూడెంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ 67 మందిలో 6 హర్యానాలోని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాశారని, వాళ్లంతా ఒకే రూమ్లో కూర్చుని ఎగ్జామ్ రాశారని ఆరోపణలొచ్చాయి. ఇలా ఒకే సెంటర్లో రాసిన 6గురికి 100% మార్కులు రావడం పట్ల దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2024లో పేపర్ లీకేజ్లు అవకతవకలకు సంబంధించిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది. ఎవరైనా చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా
పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. నీట్ కేసులో అమూల్య విజయ్ పినపాటి, నితిన్ విజయ్ తరపున పిటిషన్ దాఖలైంది. నీట్ పేపర్ల లీకేజ్పై విచారణ జరిపించాలని పిటిషన్లు కోరాయి. ఈ కేసును జూలై 8న సుప్రీంకోర్టు విచారించనుంది. లక్షలాది మంది చిన్నారులకు సంబంధించిన అంశం కాబట్టి అక్రమాలు జరిగాయా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్టీఏ సకాలంలో తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని కోర్టు పేర్కొంది. ఈ పొరపాటు వల్ల ఎవరైనా వైద్యులైతే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించమని కోర్టు పేర్కొంది. ఇక ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనకు అందుబాటులో ఉన్నారు ఏఎస్ఎఫ్ నాయకులు లక్ష్మణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే. లక్ష్మణ్ గారు, చూస్తున్నారు నీట్ ఎగ్జామ్ కి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గందరగోళం. అంటే ఏదైతే 5వ తేదీ ఎగ్జామ్ జరిగిందో ఆ రోజే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ జరిగింది అని చెప్పి ఆ రోజే ఆందోళన జరిగింది. ఆ రోజే కంప్లైంట్స్ కూడా రిజిస్టర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఏఎస్ఎఫ్ నాయకులుగా మీరు ఏమంటారు? అసలు మేడం 100% దీంట్లో లీకేజ్ జరిగిన స్పష్టంగా అర్థమవుతున్నది. వాస్తవానికి మే 5న పరీక్ష రాసిన తరుణంలో జూన్ 14న రిజల్ట్ విడుదల చేయాలి. కానీ ఈరోజు జూన్ 14 కాకుండా జూన్ 4న అంటే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజునే ఈ యొక్క నీట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అంటే ఈరోజు 10 రోజుల ముందుగా ఈరోజు ఫలితాలు విడుదల హాంతర్యం ఏమిటో ఎన్టీఏ నీటి విద్యను స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు నీటి పరీక్ష నిర్వహించక ముందే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో పాటు పరీక్ష నిర్వహించిన తర్వాత కూడా అనేక రకమైనటువంటి ఆధారాలు దొరికాయి. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే బీహార్ లో దాదాపు 13 మందిని అరెస్ట్ చేసి వాళ్ళు విచారిస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు ఇంకొంతమంది విచారిస్తారు. దానిలో బీహార్ సంబంధించి 7 మంది ఉన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తిని విచారిస్తారు. అంటే స్పష్టంగా ఈరోజు 30 లక్షలకు 40 లక్షల పేపర్ అమ్ముకున్నట్టు అనేక ఆధారాలు లభ్యమవుతున్న తరుణంలో ఈరోజు స్వయంగా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా నీటిలో కొన్ని అవకతవకలు జరిగినని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, దేశంలో ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థి జీవితాలు చెలగాట పడేది కార్పొరేట్ సెక్షన్ పేపర్ లీకేజ్ మాఫియాలు. ఈరోజు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. కాబట్టి మేము ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగా విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థుల కోసం వారి కోసం మాట్లాడే వారు అయితే వెంటనే యొక్క ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ ని తొలగించి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎన్టీఏ వ్యవస్థ పైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని విషయాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపితే అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పేసి విద్యార్థి సంఘంగా మేము ఏఐఎస్ఎఫ్ గా మేము భావిస్తా ఉన్నాం. మేడం, అంటే లక్ష్మణ్ గారు, ఇక్కడ చూస్తే ఇంకొక డిమాండ్ వినిపిస్తోంది. ఏ స్టేట్ కా స్టేట్ నీట్ ఎగ్జామ్ నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలన్న ఒక డిమాండ్ దాని మీదకి వస్తోంది. మేము ఈ డిమాండ్ ని 100% బలపరుస్తున్నాం మేడం. ఎందుకంటే ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గతంలో, ఎందుకంటే నీట్ పరీక్ష కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం వల్ల రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని చెప్పేసి అనేక సార్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం విన్నవించడం కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రుల మాట వినకుండా ఈరోజు అదే పద్ధతిలో పరీక్షలు నిర్వహించి అదేవిధంగా లీకేజీలు స్కాములు జరుగుతున్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఆ రోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం కల్పించినట్లయితే ఇటువంటి లీకేజ్ జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మేము ప్రధానంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపైన ఆలోచన చేయాలి. మేము ప్రధానంగా డిమాండ్ చేసేదంటే మేడం, నీటి పరీక్షను రద్దు చేయాలి, మళ్ళీ నిర్వహించాలి. అదేవిధంగా విద్య అనేది రాష్ట్ర జాబితాలో చేర్చాలని చెప్పేసి మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క విషయానికి సంబంధించినటువంటి విషయంలో. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు స్పందించినందుకు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ కి సంబంధించి ఆందోళన జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఓయూ స్టూడెంట్ నాయకులు దర్శన్, ఆయన ప్రస్తుతం జూమ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే దర్శన్ గారు.
నమస్కారం మేడం. దర్శన్ గారు చూస్తున్నారు, ఏదైతే ఈ 5వ తారీఖు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆ ఎగ్జామ్ లో ఎవరైతే 100% మార్క్స్ సాధించారో, 720కి 720 మార్కులు సాధించారో వాళ్ళందరూ కూడా ఒకే ఎగ్జామ్ సెంటర్, అది కూడా హర్యానా నుంచి ఎవరైతే రాశారో వాళ్ళకే వచ్చాయి. ఒక 67 మందికి అని ఒక ఆందోళన దేశవ్యాప్తంగా జరుగుతోంది. మీరేమంటారు అసలు? నమస్కారం మేడం. ముఖ్యంగా బీఆర్కే న్యూస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మేడం. ఎందుకోసం అనంటే ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష విధానం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, మోడీ ప్రభుత్వం నీట్ విషయంలో ముఖ్యంగా ఎన్టీఏ నుంచి ఏదైతే పరీక్ష పెట్టారో ఈ పరీక్షల్లో 100 పాలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పక్షాన మేము తెలియజేస్తా ఉన్నది ఏంటి అంటే, నీట్ పరీక్ష ఏదైతే ఉన్నదో నిర్వహించడంలో ఈ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. రెండోది, ఈ నీట్ పరీక్షలో 100 పాలుగా ఈ పరీక్ష పెట్టడంలో మరి ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబించాల్సినటువంటి ఎన్టీఏ అవలంబించాల్సినటువంటి విధానాలలో ముఖ్యంగా అవకతవకలు జరిగినాయి. నాణ్యమైనటువంటి విధంగా నిర్వహించలేదు. మరి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే విద్యార్థుల భవిష్యత్తు తోటి ఈరోజు ఎన్టీఏ కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మొత్తం కూడా ఈ నీట్ పరీక్షను మొత్తం కూడా తప్పుల తడకగా నిర్వహించిందని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా మేము భావిస్తా ఉన్నాము. అదే విధంగా మేము ఉస్మానియా విద్యార్థులుగా చెప్తా ఉన్నాం ఏంటి అంటే, కొన్ని లక్షల మంది విద్యార్థులు కోచింగ్లు తీసుకొని అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు మంచి ఉద్యోగం రావాలా, డాక్టర్లు కావాలనుకునేటువంటి లక్ష్యంతో కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఫీజులు పెట్టి చదివిపించి వాళ్ళ 7వ తరగతి నుండి అంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు విద్యార్థులు చదువుల్లో రాణించాలనేటువంటి విద్యార్థులు ఈరోజు కోచింగ్ తీసుకొని అనేక లక్షల ఫీజులు కట్టుకొని ఈరోజు విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఏదైతే ఈ 2024లో నీట్ విషయంలో స్కామ్ జరిగింది, కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం మీరు సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి నుంచి విచారణ జరిపించడమే కాదు, దీనికి సంపూర్ణంగా మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎన్టీఏను అవును దర్శన్ గారు, అవును, సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరిపించాలి అనే డిమాండ్ విద్యార్థుల నుంచి వస్తోంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దీని వెనుక ఎవరున్నారు అనేది నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ జారీ చేసినటువంటి అది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎస్ మేడం, సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు మేము ఏమంటా ఉన్నామంటే, సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ ఎన్టీఏ విషయంలో ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీటిని నడిపిస్తా ఉన్నటువంటి ఉన్నత అధికారులు వీళ్ళు అమ్ముడు పోయారా, వీళ్ళు ఎవరికి అమ్ముడు పోయారు, ఈ క్వశ్చన్ పేపర్ ని ఎవరికి అమ్ముకున్నారు, మరి ముఖ్యంగా అంటే 10 లక్షలకా, 20 లక్షలకా, 30 లక్షలకా, 40 లక్షలకా, ₹1,00,00,000 అంటే నాణ్యంగా పారదర్శకంగా పరీక్ష నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎన్టీఏకు ఉంటది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఉంటది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు సంపూర్ణంగా బాధ్యత వహించి మీరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకోవాలని చెప్పేసి కూడా మేము పోయి విద్యార్థులుగా మేము అడుగుతాం. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇలాంటిదేమీ జరగలేదు అని చెప్పి అంటోంది కదా, బట్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒప్పుకున్నప్పటికీ కూడా ఎన్టీఏ దీన్ని ఒప్పుకోవట్లేదు కదా. ఎస్, మేము ఏమంటా ఉన్నామనంటే, ఎన్టీఏ వాళ్ళు ఒప్పుకుంటే ఏం జరుగుతా ఉన్నది, మేమంతలో మేము ఒప్పుకుంటే ఇది మేము అంటే వాళ్ళు పారదర్శకంగా నిర్వహించట్లేదు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. మేమేమంటా ఉన్నామంటే, నిజంగా తప్పు జరిగింది, అవకతవకలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, క్వశ్చన్ పేపర్ ని అమ్ముకున్నారు అనుకోండి, బయటికి రండి, బహిరంగంగా చెప్పండి. ఎందుకోసం అంటే ఈరోజు మోడీ గారిని దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు మేధావులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లేసిరు, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిరు. కానీ ఈ
ప్రజల నమ్మకాలకు వ్యతిరేకంగా, విద్యార్థుల నమ్మకాలకు వ్యతిరేకంగా ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తే ఉస్మానియా విద్యార్థులు ఊరుకోదు. విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము చెప్తా ఉన్నాము, ఓ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు, మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు క్వశ్చన్ పేపర్ ని అమ్ముకుంటే మరి సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు, అణగారిన విద్యార్థులు, డబ్బు లేని విద్యార్థులు, ప్రతిభ ఉన్నటువంటి మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలు చాలా మంది ఉన్నారు కదా. మేమేమంటా ఉన్నాము, క్వశ్చన్ పేపర్ ని అందరూ ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేసారు? మంచి అరే విద్యార్థులకు ఉద్యోగాలు కావాలంటున్నారు కదా. కరోనా టైంలో డాక్టర్లు వైద్యాన్ని అందించారండి. కరోనా టైంలో ఇట్లాంటి డాక్టర్స్ ఉండడం అంటే ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ద్వారా ప్యూరిఫైర్ అయినటువంటి విద్యార్థులకు డాక్టర్లు అయితే ఎక్కువ మందికి సర్వీస్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ని వీళ్ళు కొనుక్కొని పరీక్షను ముందస్తుగానే అవి పేపర్ లీకేజ్ అయ్యి ఇట్లాంటి పరీక్ష రాసి ఒకవేళ డాక్టర్ అయినా కూడా ప్రజలకు ఏం సర్వీస్ చేస్తారండి? మేము అడుగుతున్నాం ఉస్మానియా విద్యార్థులుగా. సుప్రీంకోర్టు కూడా ఇదే ప్రశ్నిస్తోందండి. పొరపాటున ఎవరైతే ఇలా టాప్ ర్యాంక్ సాధించారో వీళ్ళు పొరపాటున డాక్టర్స్ అయితే ప్రజల పరిస్థితి ఏంటి అన్న ఒక ఆందోళన వ్యక్తం చేస్తోంది సుప్రీంకోర్టు. ఎస్, మేము అదే అంటున్నాం మేడం. ఏమంటా ఉన్నామంటే ఒకవేళ ఈ స్కామ్ల ద్వారా అంటే క్వశ్చన్ పేపర్ ని ఒక 50 లక్షలకు వీళ్ళు కొనుక్కున్నారు అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ని కొనుక్కొని మీరు ఒకవేళ మంచి ర్యాంక్ సాధించారు అనుకోండి, ఇప్పుడు మెడికల్ టర్మినాలజీ ప్రకారంగా ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలి, అసలు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలా, ఏ విధంగా ఉంటది అనేటువంటి, ఇప్పుడు ఇట్లాంటి మీరు ఈ నీట్ లో మీరు క్వశ్చన్ పేపర్ ని చేయడం వల్ల పైలో కూడా ఇబ్బంది అవుతుంది కదా. రేపటి రోజున మీరు ప్రొఫెసర్స్ కావాల్సినటువంటి స్థాయికి వెళ్తారు. డాక్టర్ రంగంలో కూడా మీరు అన్ని పరీక్షలు ఇట్లా మోసం చేసి చేసుకోలేరు కదా. కాబట్టి మేము ఏమంటా ఉన్నామంటే ఇది సరైనది కాదు కదా. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. ఇండియా కూటమిని కాదని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఈ ఎన్డీఏ కూటమికి దేశంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి దేశంలో, ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, కేరళ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ముఖ్యంగా మెడికల్ కౌన్సిలింగ్ ఏం చెప్తా ఉన్నది, మెడికల్ కౌన్సిలింగ్ గైడ్ లైన్స్ ఏంటి అంటే డాక్టర్స్ కావాలని వాళ్ళ చిన్నతనం నుంచే మేడం మేము ఏమంటా ఉన్నామంటే బీఆర్కే న్యూస్ ద్వారా మేము ఏంటా ఉంటామంటే. ఓకేనండి, కన్క్లూడ్ చేద్దాం దర్శన్ గారు, టైం లేదు. ఓకే దర్శన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, ఈ 5వ తారీఖు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైనా ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.